ముచ్చట ఏందంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన అదృష్టవంతులలో నేను కూడా ఒక అదృష్టవంతురాలునన్నమాట. చదువుకున్న పాపానికి ఇంట్లో ఊరికే తిని కూర్చోలేక అప్పుడెప్పుడో 2 years కింద 18 September 2024లో రిలీజ్ అయిన నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసిన. 2322 పోస్టులు పడ్డాయి. 28 September 2024 నుంచి అయితే అని స్టార్ట్ అయినాయి. 19th October వరకు అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి 23rd November 2024 జరిగింది. సెంటర్ వచ్చేసి ఖమ్మంలో పడింది. సెకండ్ షిఫ్ట్ CBT క్వశ్చన్స్ చూసి ఇంకెక్కడొస్తుందిలే జాబ్ అనుకున్నా. అంత డెప్త్గా అడిగిండు. ప్రీవియస్ ఎగ్జామ్ ఇలా లేకుండే. ఎగ్జామ్ రాసుడు ఒక ఎత్తు అయితే రిజల్ట్స్ కోసం పడిగాపులు కాసుడు 10 ఎత్తులుంది. ఫస్ట్ మెరిట్ లిస్టు December 24, 2025లో అయితే వచ్చింది. అమ్మా ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిందిరా నాయన, ఇంకా ప్రాసెస్ స్పీడ్ ఉంటుందిలే అనుకున్నా. ఎదురు చూసి కళ్ళుగాయలు కాసినాయి ఉన్నా. బరువులో సగం తగ్గినా కానీ సెకండ్ లిస్ట్ అయితే సంవత్సరం దాకా పెట్టలేదు. వెయిట్ చేయంగా సెకండ్ లిస్ట్ అయితే January 17, 2026లో పెట్టిండు. అమ్మా సెకండ్ లిస్ట్ పెట్టిండ్రా అయ్యా, సెలక్షన్ లిస్ట్ త్వరలోనే వస్తుంది అనుకున్నా. అట్లా ఎట్లా వస్తుంది? అబ్బే రాలేదు. 4 నెలల తర్వాత April 9, 2026నైతే సెలక్షన్ లిస్ట్ పెట్టిండ. ఫైనల్లీ వెయిటింగ్ పీరియడ్ అయితే బ్రేక్ అయ్యి 2 సంవత్సరాల నిరీక్షణ అయితే ఫలించింది. April 9, 2026 ఒక బిగ్ బ్లాస్టింగ్ డే అయ్యింది. నర్సింగ్ ఆఫీసర్గా అయితే నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. మనిషి ఆశాజీవి కదా, సెలెక్ట్ అయితే అయినా కానీ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడుంటది, పోస్టింగ్ ఎక్కడెక్కడ వస్తుంది, ఇంకా అప్డేట్ రావట్లేదు అని ఆలోచనలు బోనస్ అయినాయి. ఈలోగా May 12 నర్సెస్ డే సందర్భంగా మంత్రి గారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అని న్యూస్ వచ్చింది. అయినా డౌట్లు ఆగలేదు. May 12 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని ఇంకో బిగ్గెస్ట్ డౌట్ మొదలైంది. జాబ్ వచ్చాక ఒక బాధ, రాకముందు ఒక బాధ అన్నట్లుంది పరిస్థితి. ఎనీవేస్ ఫైనలీ హ్యాపీ ఎండింగ్. యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఇదే సిచ్యువేషన్లో మీరు ఉండుంటే లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లాయో.